1,00,000 సంతకాల సేకరణ అని రంజిత్ ఓఫీర్ గారు ఈ పనికి పూనుకున్నారు. సంతోషం. ఇక్కడ నా చేతిలో ఒక పేపర్ ఉంది, మీ దగ్గర కూడా వచ్చింది. పక్కన సీరియల్ నంబర్ అయితే వేయొద్దు. నేమ్ అన్న కాడ పేరు, అడ్రస్ అన్న కాడ ఊరి పేరు, అలాగే సిగ్నేచర్ సంతకం పెట్టేసేయండి. చూడండి అక్కడ నేను చూపిస్తున్నాను. అవి పెట్టేసి ఈ 1,00,000 సంతకాల సేకరణలో మరి వారు ముందుకు వచ్చారు కనుక మన వంతుగా తోడ్పాటు అందించమని కోరారు కనుక తప్పకుండా ఈ పని మనం చేద్దాం. అయితే ఇందులో ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. మన తండ్రి సన్నిధి మందిరంలో అన్యులకు అవకాశం లేదు, అంటే వేరే వర్ణాల వారికి అవకాశం లేదు. కేవలం దళితులకి నాదొక సలహా. నేను చెప్పే ఈ ఆలోచన దయచేసి దళిత బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో వారు కొంచెం ఆలోచన చేసి ఈ ప్రయత్నం కూడా చేయాలి. ఇది కూడా వినండి. అదేంటంటే ఇలాంటి అర్జీలే రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ దళిత బిడ్డలు ఇలాంటి అర్జీలే నేను చెప్పే పద్ధతిలో కూడా ప్రయత్నిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అదేమిటంటే అర్జీలో మ్యాటర్ ఎలా ఉండాలంటే, అయ్యా నా పేరు ఫలానా, నేను ఫలానా ఊరివాడిని, నేను దళితుణ్ణి, అంటే రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు ప్రకారం నేను ఎస్సీని, నేను దళితుణ్ణయ్యా, నేను ఎస్సీని. అయితే మిగిలిన వర్ణాల వారందరికీ మత స్వేచ్ఛ ఉందంట, నాకు మాత్రం మత స్వేచ్ఛ లేదంట. మరి రాజ్యాంగంలో ఆర్టికల్ 25 అందరికీ వర్తిస్తుంది. ఇది దళితులకు మినహాయింపని ఎక్కడా లేదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 25లో అన్ని వర్ణాలతో పాటు దళిత వర్ణం కూడా, దళితులు కూడా ఆర్టికల్ 25 వర్తిస్తుంది. అంటే అంతరాత్మ ప్రబోధానుసారం భారతదేశంలో ఏ పౌరుడైనా తనకిష్టం వచ్చిన మతాన్ని అవలంబించవచ్చు, ఆచరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. ఇది ఆర్టికల్ 25లో రాయబడిన విషయం. గనుక మరి మిగిలిన వర్ణాల వారికి, బీసీలకి, ఓసీలకి, ఎస్టీలకి, ఎస్టీలకి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని అవలంబించేటువంటి మత స్వేచ్ఛ వారికి ఉందట. దళితుడైనందుకు, ఎస్సీనైనందుకు నాకు మాత్రమే మత స్వేచ్ఛ లేదట. అయ్యా దయచేసి దళిత బిడ్డనైనా నాకు, ఎస్సీనైనా నాకు కూడా నాకు ఇష్టం వచ్చిన మతాన్ని అవలంబించడానికి మత స్వేచ్ఛను ఇవ్వండి అని అర్జీలు పోవాలి. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? చేతులు ఎత్తండి సరిగా. ఏమని వెళ్ళాలి? ఇప్పుడేమో మేము దళితులం, క్రైస్తవులమైనందుకు ఎస్సీ హోదా రద్దని చెప్తున్నారు. అయ్యా మేము క్రైస్తవులమైనా మా పరిస్థితులే మారలేదని అర్జీలు పెడుతున్నారు. మంచిది, కానీ నేను చెప్పిన ఈ పందాలో కూడా కొంచెం ఆలోచించి స్టెప్ తీసుకుంటే కొంచెం ఇంకా బెటర్గా ఉంటుందని నా అభిప్రాయం.